సార్ ఇప్పుడు ఇది కూడా క్రియాటిన్ తగ్గడానికేనా సార్ చిట్కా? అవునమ్మా, ఇది కిడ్నీ ఫంక్షన్ నాకు తెలిసి బహుశా మీరు ఇంత సింపుల్ గా ఇంట్లో చాలా ఈజీగా దొరికేవి మంచి రెమెడీస్ చెప్తున్నారు కాబట్టి మాకు అవునమ్మా. అన్ని మెయిల్స్ కాల్స్ వస్తున్నట్టున్నాయి. అవునమ్మా. సో ఈ కొత్తిమీర తోటి ఎలా తగ్గించవచ్చు సార్? అవునమ్మా, కొత్తిమీర మనం ఇంట్లో మనం పోరింపులో వాడతాం. అదే ఆ ఫంక్షన్ ఏంటంటే అది ఫ్లేవర్ వస్తుంది. అవును. మేమేం చేస్తున్నాం, దీన్ని గ్రైండ్ చేసి చట్నీ చేసుకోమంటున్నాము. కొత్తిమీర తన రోటీలో మేము బార్లీ రోటీ రికమెండ్ చేస్తాము. ఆ బార్లీ రోటీలో కూడా అలానే లీఫ్ కలుపుకోమంటున్నాను. అది కూడా చాతగాని వాళ్ళు కొత్తిమీర నోట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు. కొత్తిమీర తీసేసుకొని నోట్లో నమిలి కూడా తినొచ్చు. ఎలా తీసుకున్నా కానీ కొత్తిమీర ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ ఫంక్షన్, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా మందికి మేము టీ తాగే వాళ్ళకి మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే ఒక బంచ్ కొత్తిమీర వాటర్లో వేసి బాయిల్ చేసి టీ డికాక్షన్ లాగా కూడా తాగమంటున్నాం. ఈజీ కదా. ఫస్ట్ టైం వింటున్న చిట్కా. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకోటి అంటే దీనివల్ల మన థైరాయిడ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నాట్ ఓన్లీ కిడ్నీ, సో మెనీ అదర్ బెనిఫిట్స్ ఆల్సో దేర్, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో అండ్ వెరీ ఈజీ. ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది. వద్దన్నా తీసుకుంటారు, ఖచ్చితంగా ఉంటుంది అది. సో ఈజీగా అవుతుంది. ఈజీ. థ్యాంక్ యూ.